Hi friends, welcome to my channel. టుడే ఆలు పన్నీర్ మసాలా కర్రీ రెసిపీ చూపిస్తానండి. పొయ్యి మీద బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగం యాలక్కాయలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకుని వెజ్జెస్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆలు ఆనియన్స్ టమాటో చిల్లీస్ ఇవన్నీ వేగాక మసాలాలు ఆనియన్స్ వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి వేయించాలండి. అవి వేగిన తర్వాత దాంట్లోకి టమాటో కూడా యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ వేపుకుని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుని మనం మగ్గబెట్టుకోవాలండి. మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. మగ్గిన తర్వాత అది ఎక్కువ మగ్గకపోయినా మనకు పర్లేదండి. తర్వాత మళ్ళీ మనం కర్రీ అనేది మనం ఉడకబెట్టుకుంటాం కాబట్టి సరిపోతుంది. మూత పెట్టేసి 5 to 15 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అది తీసి పక్కన పెట్టేసుకుని చల్లారనిచ్చుకోవాలండి. అది చల్లారే లోపు మనం పొయ్యి మీద బాండి పెట్టుకుని దాంట్లోకి మనం కట్ చేసుకున్న ఆలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా సాల్ట్ పసుపు వేసి అవి ఫ్రై అయిన తర్వాత అవి పక్కన పెట్టేసుకుని మళ్ళీ బాండి పెట్టుకుని అదే ఆయిల్లో హోల్ గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి అండ్ కారం ఉప్పు పసుపు వేసి ఈ పేస్ట్ చేసుకున్న మసాలా దినుసులు ఆ పేస్ట్ అందులో వేసేసుకోవాలండి. వేసుకుని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత మనం మూత పెట్టి కొంచెంసేపు మగ్గబెట్టించుకోవాలి. ఆయిల్ పైకి తేలుతుందండి ఆ మసాలా ఉడికేటప్పటికి, ఆ గ్రేవీ ఉడికేటప్పటికి. అప్పుడు ఆలు అనేది మనం ఫ్రై చేసుకుంది యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుని మళ్ళీ మూత పెట్టి మనం 5 to 15 మినిట్స్ మళ్ళీ మగ్గించుకోవాలి. ఆ ఆలు అనేది కొంచెం మెత్తపడేవారు అలా మగ్గించుకుని మూత పెట్టేసి 5 to 15 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇలా గ్రేవీ పైకి తేలుతుందండి. అప్పుడు ఇందులోకి మనం పన్నీర్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్నాక కొత్తిమీర అండ్ కస్తూరి మేతి క్రష్ చేసి వేసుకోవాలండి. అది ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను ఇందులోకి నిమ్మకాయ వేసుకోవట్లేదండి. అందుకే నేను కొద్దిగా లైట్గా చింతపండు పులుసు అనేది కొద్దిగా యాడ్ చేశాను. 5 to 15 మినిట్స్ మళ్ళీ ఒకసారి మగ్గబెట్టుకుంటే మనం అంతే అండి, ఆలు పన్నీర్ మసాలా కర్రీ రెడీ. అంతే అండి, వేడి వేడి అన్నంలో ఈ ఆలు పన్నీర్ మసాలా కర్రీ వేసుకుని నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయతో తింటుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.